ఏంటి అంకుల్? ఏం లేదు, మీ వాడు పర్సు ఎక్కడో పోగొట్టుకున్నాడట. ఆ పర్సు ఈ అమ్మాయికి దొరికిందట. ఈ రోజుల్లో ఇలా ఎంతమంది ఉంటారయ్యా? పర్సు దొరికితే ఇంటికి తీసుకొచ్చి మరీ ఇచ్చేవాళ్ళు. నీ ఫోన్ ఒకటి అమ్మ, నువ్వు మాట్లాడుతుండు. అలా ఇదిగోండి మీ పర్స్. నా పర్స్ నాకు ఇచ్చేయండి. ఇంకేడ పర్సు? ఆ పైసలు ఎప్పుడో ఖర్చు పెట్టేసినాం. అది నా సాలరీ అమౌంట్. నిన్న డ్యూటీ ఎక్కడ? గుడిలోనా పార్క్లోనా? అయినా దొంగతనం చేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఏదైనా జాబ్ చేసుకుని బతకచ్చు కదా. జాబులు చేస్తే జేబులు నిండో బా. మా అమ్మ హాస్పిటల్లో ఉంది. రోజుకు 3000 కావాలి. ఏ జాబ్ చేస్తే రోజుకు 3000 వస్తాయి? ఎవడి పక్కలోనైనా పడుకుంటేనే వస్తాయి. నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు రండి, మా అమ్మని చూపిస్తాను. నమ్మకం కలిగాకే నాకు డబ్బులు ఇవ్వండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు? 24 hours గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. వెయిట్ అండ్ సీ. మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అయిన వాళ్ళందరూ సాయం చేయనన్నారు. అమ్ముకోవడానికి ఆస్తులు కానీ ఆదరించడానికి ఆప్తులు కానీ ఎవ్వరూ లేరు. అమ్మని చంపుకోలేక, వాళ్ళు అమ్ముకోలేక ఇలా దొంగతనాలు చేస్తున్నాను. మా అమ్మ తాళితో చేయించి. అక్కర్లేదండి, ప్లీజ్. పర్లేదు, ఉంచండి. ఇవి తాకట్టు పెట్టి మీ అమ్మని బ్రతికించుకోండి. ఆ తర్వాత నేను విడిపించుకుంటాను. సత్య, ఇంకొక విషయం, దొంగతనాలు చేయడం మానే ప్లీజ్. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందో అది నేను ఇస్తాను. ఉంటాను. భయ్యా, బస్ స్టాండే బెడ్, బ్రెడ్డే ఫుడ్ అనుకునే నాకు రాయల్ ఫుడ్ లగ్జరీ బెడ్ ఇచ్చినావు. అలాంటిది నా కళ్ళ ముందు నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంటే నేను చూడలేను భయ్యా, నేను చూడలేను. నువ్వెన్నైనా చెప్పు, బట్ ఐ లవ్ సత్య. పీక్స్ భయ్యా, నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. నువ్వు దిల్తో కాదు, దిమాగ్తో ఆలోచన. నేను దేంతో ఆలోచించినా నేను సత్యానే పెళ్లి చేసుకుంటున్నాను. ఒరేయ్ పిచ్చి నాయనా, అవి మురికి నీళ్ళని చెప్పినా మూసి నదిలో దూకుతానంటావేంట్రా బాబు. రేయ్, నువ్వు లిమిట్స్ దాటుతున్నావు. సరే, సారీ భయ్యా. గుడ్ నైట్. ఐటమ్ రాజా వస్తున్నాడు. ఐటమ్ రాజా ఏ కౌంటరే? ఈ ఏరియాకి మీరు కొత్త సేట్. ఆయన గురించి మీకు తెలియదు. ఆటం బాంబు గురించి తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఐటమ్ రాజా జోలికి పోదు సేట్. ఇప్పుడు మన షాప్ లో ఒక ఐటమ్ కొన్నాడు అనుకో, ఆ ఐటమ్ ఇయ్యాలే, దాని మీద ఉన్న రేట్ అమౌంట్ ఇయ్యకపోతే మీరు కూడా నాలాగా క్లీనర్ గా పని చేయాలి. మీ వస్తువులు సేవ్ చేయకపోయినా కనీసం మీ డబ్బులు సేవ్ చేస్తాను సేట్. ఎట్లా సేవ్ చేస్తావరా? బాసేవడరా నువ్వే అన్నా. మనకేం కావాలరా? ఓ ఫ్రిడ్జ్, ఓ టీవీ కావాలన్నా. అంతేనా అన్నా? ఈ రేటు ఏం బ్రో, రూపాయికి టీవీయా? 3 రూపాయలకి ఫ్రిడ్జా? పండగ సార్, ఆఫర్ సేల్, 99% డిస్కౌంట్. అలాగా సేటు 10 టీవీలు, 2 లక్షలు, 10 వాషింగ్ మిషన్లు, 5 లక్షలు, 10 ఫ్రిడ్జ్లు, 10 లక్షలు ప్యాక్ చేసి. అరే హిసాబ్, బిల్ అంతా ఎంతో హిసాబ్ చేయరా. 50 అయిందన్న. ఎంత? 50 రూపాయలు. ఓకే. ఐటమ్ రాజాకి ఆఫర్లు ఇచ్చిన వాళ్ళు ఐటమ్ రాజాని తప్పించుకుని సుఖపడినట్టు ఈ చరిత్రలో లేదు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీకోసమే పళ్ళు తెచ్చాను. ఎవరు బాబు మీరు? మీ కూతురు సత్య వాళ్ళ ఫ్రెండ్ అమ్మా. కూతురా?
కొడుకే. కొడుకా? ఎవరండి మీరు? మీరెవరండి? నా పేరు సంతానం, ఆవిడ ఏకైక సంతానాన్ని నేనే. చూడు సత్య, నా దృష్టిలో ప్రేమ పేరుతో మోసం చేయడం ఎంత తప్పు, ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం అంతకన్నా తప్పు. అసలు నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు? మోసపోవడం నీ తప్పు, మోసం చేయడం నా వృత్తి. అయినా ప్రేమ గేమ నాకు పడవు. నేనెంతో ప్రాణంగా చూసుకునే మా అమ్మ జ్ఞాపకంగా ఉన్న ఉంగరం కూడా నీకు ఇచ్చాను. అయితే నీకు ఆ ఉంగరం చైన్ కావాలా? మార్వాడి దగ్గర అవి తాకట్టు పెట్టాను, 1 వీక్ లో తెచ్చిస్తాను. సత్య, నేను ఉంగరం అడగట్లేదు. జస్ట్ నేను ఎంతగా ప్రేమిస్తున్నానో అర్థం చేసుకోమంటున్నాను అంతే. కుశాల్, నా దృష్టిలో గాంధీ బొమ్మ ఉంటే డబ్బు, ఉంగరం అంటే బంగారం అంతే. దయచేసి నా వెంట తిరగడం మానేసాయి. ఆటో ఇక్కడ. సత్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ సత్య, సత్య ప్లీజ్. సత్య వెళ్ళిపో కుశాల్, వదిలే నన్ను. సత్య ఆగు. వెళ్తాను, నేను వెళ్తాను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, అలాంటి వాడిని మిస్ అయినందుకు నువ్వు లైఫ్ లాంగ్ బాధపడతావు. పోవే. ఇదిగోండి చాక్లెట్స్. అక్క నిన్నంతా ఎక్కడికి వెళ్ళావక్క? పని మీద ఊరెళ్ళానురా. అక్క మళ్ళీ కిట్టు అడుక్కోవడానికి వెళ్ళాడక్క. రే, ఎన్నిసార్లు చెప్పాను రా అడుక్కోవడానికి వెళ్ళొద్దని. మా నాన్న పంపించాడక్క. మిమ్మల్ని కాన్వెంట్ స్కూల్లో చదివించేది మీరు అడుక్కోవడానికి కాదురా, బాగా చదువుకోవడానికి. మీరంతా పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు అవ్వాలి. మీరు నాలా అవ్వద్దురా. అలాగే అక్క, ఇంకెప్పుడు అడుక్కోవడానికి వెళ్ళాం అక్క. బాబాయ్, ఈ డబ్బులు తీసుకో. పిల్లల స్కూల్ ఫీజులకి ఉపయోగపడతాయి. ఓకేనా? నీకెందుకమ్మా శ్యామ? ఇందులో శ్రమేముంది బాబాయ్? నేను అనాథనే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన దాన్నే. నేనుండగా వాళ్ళ అనాథలు కాకూడదు. వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. జాగ్రత్త బాబాయ్. అట్టగనమ్మా. చూసావుగా నా పరిస్థితి. కుశాల్, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నీకు నాకు సెట్ అవ్వదు. నేను అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, నువ్వే నాకు సొంతమని. భయ్యా జరా ధ్యాన్ సే సోచో. 10 మంది పోరగాళ్ళని కాన్వెంట్ స్కూల్లో చదివించడం అంటే మాట్లానే. వాళ్ళకి డ్రెస్సులు, షూలు, బెల్ట్లు, టైలు, పుస్తకాలు, ఇంకా రాసుకోనికి పెన్సిళ్ళు, చెక్కనికి షార్పెన్లు, తుర్పనికి రబ్బర్లు. కనీసం ఒక్కోనికి 2000 వేసుకున్నా నెలకి 20,000 అవుతాయి. 20,000? అవి ఎక్కడి నుంచి తేవాలరా? సింపుల్ భయ్యా, బ్యాంక్లో 10 లక్షలు ఫిక్స్ డిపాజిటే. 2% ఇంట్రెస్ట్ వేసుకున్నా నెలకి 20,000 వచ్చేస్తాయి. 10 lakhs? ఇంత షార్ట్ టైంలో మనీ గెయిన్ చేయడం ఎలారా? ఇన్స్టెంట్ మనీ కావాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి. గవేంటంటే రేస్లు ఆడొచ్చు. కుంటి గుర్రం పైన మనం పందం కట్టినా ఆ గుర్రమే గెలవాలి. ప్యాకెట్ కూడా ఆడొచ్చు. 3 ముక్కలు ఆట ఆడినా గానీ ఆ 3 ముక్కలు మనకే పడాలి. రే దొబ్బక్రా, మ్యాటర్ చెప్పు. పేరు లవకుమార్, అప్పగిస్తే 25 లక్షలు. సపోజ్ గిట్ల తప్పిపోయిన పోరగాడు కూడా మనకే దొరకాలి. అంటే టోటల్ గా 0 సుడు ఉండాలి. అంతేనంటావా? అంతే భయ్యా, అంతే. ఏమ్రా దిష్టి కొట్టి దివాలా తీసాడు, మొఖాలు గడ్డల గంపలా పెట్టిండ్రు. తాగుండ్రే. నువ్వు మందు తాగమన్నా మేము తాగమన్నా. ఇదేంద్రా ఇంట్లో ఐటమ్స్ ఏం తక్కువైనాయా? ఐటమ్స్ ఏమన్నా? ఐటమ్స్ మస్తుగానే అన్న. మరి ఏందిరా? ఇంట్లో పైసలు లేక ఐటమ్స్ అన్ని OLX.in లో అమ్ముతున్నామన్నా. ఇంట్లో పెండ్లలేమో ఐటమ్స్ వద్దు, పైసలేమొద్దు అంటుండ్రు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదన్నా క్రైమ్ చేసి క్యాష్ సంపాదిద్దామన్నా. అయితే సుపారీ తీసుకొని మర్డర్ చేద్దామా? అన్నా వద్దన్నా, మనం జైలుకు పోతే మనం లోపల, మా పెండ్లాలు బయట. అసలు ఇయ్యాలి రేపు దినాలు మంచిగా లేవు. అవ్వన్నా అయితే ల్యాండ్ సెటిల్మెంట్ చేద్దాం. ఖాళీగున్న జాగాని కబ్జా చేసి అమ్ముకుందాం. ఊకానా మజా చేస్తున్నావా? హైదరాబాద్ లో ఖాళీ జాగా యాడుంది? ఉందే అనుకో, ఈ వాడి 10-20 సార్లు కబ్జా అయ్యే ఉంటది. మరి ఏం చేద్దాంరా? కిడ్నాప్ చేద్దామన్నా. కిడ్నాపింగ్? అవునన్నా, బాగా బలిసిన పోరగాళ్ళని చూసి కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేద్దాం.
ఒకవేళ పోలీసులు గిట్ట చెప్తామన్నారనుకో చంపుతామని బెదిరిద్దాం. అప్పుడు దెబ్బ కొడుకులు పైసలు తెస్తారు, అప్పుడు అందరం సేపుకుంటామన్నా. అవునా చేద్దామన్నా. నిజానికి ఎట్లా ఉంటే నేను కట్టనే తాగుతా ఉండ్రి. డబ్బుతో ఇంత అవసరం ఉంటుందని, డబ్బు వల్లే లైఫ్లో ఒక వైఫ్ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదురా. భయ్యా, ప్రాబ్లంలు పదే పదే గుర్తు చేసుకుని బాధపడడం వల్ల ప్రయోజనం ఏం లేదు. సాగదీసినంత మాత్రం సాల్వ్ కావు, కానీ జరిగేటప్పుడు జరుగుతాయి అంతే కదా. భయ్యా, పేపర్లో బాబు పట్టుకుంటే 25 లక్షలే. 25 లక్షలు కళ్ళు ముందుంటే అలా నిలబడతావేంట్రా? అదా కరెక్ట్. గ్రహచారం గంటా మారే తో ఖుదా భీ కుచ్ నహీ కర్ సక్తా. నడవండి భయ్యా.